మాజీ సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలు కదపకుండా పరిపాలన సాగించడానికి తానేమి ఫామ్ హౌస్ సీఎంను కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యక్తిగత స్వార్థంతో తాను తరచూ ఢిల్లీకి వెళ్లడం లేదని, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఎన్నో అంశాలు ఉంటాయని, పన్నులుగా ఎన్నో లక్షల కోట్లు కడుతున్నామని, వాటిని తెచ్చుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని ప్రకటించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ 76 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, పెత్తందారీతనానికి వ్యతిరేకంగా దాశరథి స్ఫూర్తిగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సి ఉందన్నారు. ఓవైపు అక్షర యోధులు, ఓవైపు సాయుధ యోధులు, మరోవైపు నాటి రాచరికాన్ని ముట్టడించి సెప్టెంబర్ 1948 17న హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందని, సెప్టెంబర్ 17 ఫలితం ఓ ప్రాంతానికో, కులానికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాక జాతి ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన పోరాటమని చెప్పారు. తెలంగాణ అంటే త్యాగాల ఫలితమని, దొడ్డి కొమరయ్య వంటి ఎంతోమంది వీరుల ప్రాణత్యాగాలు చేశారని, జీవితాలు కోల్పోయినా, సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనకడుగు వేయలేదని, ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు నివాళులు అర్పిస్తున్నట్టు చెప్పారు. 4 కోట్ల ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 17న విలీన దినోత్సవమని, విమోచన దినోత్సవమని సంబోధిస్తున్నారని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తున్నామని, ప్రజాపాలన దినంగా సెప్టెంబర్ 17న జరుపుకోవడం సముచితమని భావించామన్నారు. నిజాం రాజరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఇందులో రాజరిక నుంచి ప్రజలకు విముక్తి ఇచ్చిన దినాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. విలీనం, విమోచన అని వివాదం చేయడం తగదని, ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినంగా పరిగణిస్తున్నామన్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తప్పుపట్టే వారిది స్వార్థ ప్రయోజనం తప్ప మరొకటి లేదన్నారు. ప్రజాపాలన దినంగా పరిగణించడంలో ప్రజల ఆకాంక్షలు తప్ప కాంగ్రెస్ ప్రయోజనాలు లేవన్నారు. బిగించిన పిడికిలి కలిసికట్టుగా పోరాటానికి స్ఫూర్తినిస్తుందిన, బిగించిన పిడికిలితో కొండలనైనా పిండి చేయగమని ప్రజలను వేరు చేసే పన్నాగాలు తగదన్నారు. గత 10 ఏళ్లలో నియంత పాలనలో తెలంగాణ మగ్గిపోయిందని, బానిస సంఖ్యలను తెంచడానికి సెప్టెంబర్ 17 స్ఫూర్తి ఇస్తుందన్నారు. తెలంగాణను నియంత పాలన నుంచి విముక్తి చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా చెప్పానని, 2021 సెప్టెంబర్ 17న ఆత్మగౌరవ దండోరా ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ప్రజాకోణంలో ఆలోచించి అధికారికంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణను సాంస్కృతికంగా నిలబెట్టాలని తాము భావించామని, తెలంగాణ జాతి తమ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలని ఓ కుటుంబం భావించిందని, నిజాంను మట్టి కరిపించిన ప్రజల చరిత్రను మరిచారన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రతి అడుగులో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రతి నెల 6,500 కోట్లను అసలు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులందరికీ వినతి పత్రాలను ఇస్తున్నామన్నారు. కాలు కదపకుండా ఇంట్లో గడపడానికి ఫామ్ హౌస్ సీఎం కాదన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా కార్యకలాపాలు ఆగవని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రుణమాఫీ అమలు చేసి చూపామన్నారు. 6 నెలల్లో రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు 87 కోట్ల మంది ప్రయాణించారని చెప్పారు. డిసెంబర్ 9 నుంచి నేటి వరకు 87 కోట్ల మంది ప్రయాణించారని, ఇందుకోసం 2,958 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెల్లించిందన్నారు. గృహజ్యోతి పథకానికి 965 కోట్ల సబ్సిడీని 46 లక్షల కుటుంబాలకు అందించినట్టు చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రాధాన్యతగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.